శ్రీ సాయితో మరికొన్ని అనుభవాలు. ప్రియమైన పాఠకులారా, ఇంతకు ముందు చెప్పినట్లుగా మా నాన్నగారు 17 సార్లు షిరిడీకి వెళ్లారు. అలా వెళ్ళిన ప్రతిసారీ ఆయనక్కడ ఒక వారం రోజుల నుంచి నెల రోజుల దాకా ఉండేవారు. ఆయన అక్కడున్న కాలంలో ఎన్నో ఆసక్తికరమైన బాబా లీలలను చూడటం జరుగుతూ ఉండడంతో వారికి షిరిడీని వదిలి అసలు వెళ్ళాలనిపించేది కాదు. కానీ బాబా వారిని షిరిడీ నుండి బయలుదేరమని ఆజ్ఞాపించిన వెంటనే వారు షిరిడీ నుంచి బయలుదేరి వెళ్ళేవారు. ఆయన షిరిడీలో ఉన్న సమయంలో ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలను సేకరించారు కానీ నాకవన్నీ గుర్తులేవు. శ్రీ సాయి సచ్చరిత్రలో వివరింపబడిన కొన్ని అనుభవాలను మాత్రం ఈ అధ్యాయంలో వివరించటానికి ప్రయత్నిస్తాను. మిగిలిన సాయి భక్తులకు కూడా అటువంటి అనుభవాలు ఎన్నో కలిగే ఉంటాయని, వాటిని వారు తమకు ప్రియమైన వారికి చెప్పే ఉంటారని నాకు బాగా తెలుసు. బాబాపై నాకున్న స్వచ్ఛమైన భక్తి, ప్రేమలను వ్యక్తీకరించుకోవడానికే వాటిని నేను మీకు వివరిస్తున్నాను. నానావలి హనుమంతుని అవతారం. షిరిడీలో నానావలి అనే ఒక వింతైన సాయి భక్తుడుండేవాడు. అతడు చేసే వింత చేష్టల వలన నేనతనిని చంచల స్వభావి అంటాను. అతడి చేష్టలు భక్తులకు కోపం తెప్పిస్తుండటంతో వారు అతడిపై బాబాకు ఫిర్యాదు చేస్తుండేవారు. బాబా అప్పుడు నానావలిని మందలించి అతడితో, అతడు కనుక అందరితో అలా అనుచితంగా ప్రవర్తిస్తూ ఉంటే భక్తులు షిరిడీ విడిచి వెళ్ళిపోతారని అనేవారు. మా నాన్నగారికి నానావలి అంటే ఎంతో పూజ్యభావం ఉండేది. నానావలి హెర్నియాతో బాధపడుతూ ఒక విధంగా నడుస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు అతడు గుడ్డపీలికలను తన పైజామాకు వెనకాల పొడవైన తోకలాగా కట్టుకుని కోతిలాగా గెంతుతూ ఉండేవాడు. గ్రామంలోని పిల్లలంతా అతడి కోతి చేష్టలకు వినోదిస్తూ అతడిని ఆట పట్టిస్తుండేవారు. ఆ పరిస్థితుల్లో అతడు బాబా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లల తాకిడి నుండి తనను రక్షించమని వేడుకునేవాడు. అంత పెద్ద హెర్నియా ఉండి కూడా అతడు అంత వేగంగా ఎలా పరిగెత్తగలిగేవాడో అని మా నాన్నగారు విస్మయం చెందుతూ ఉండేవారు. నానావలి పిచ్చివాడని ఆయనెప్పుడూ అనుకోలేదు. నానావలి మా నాన్నగారిని ఎప్పుడూ గవాల్య అని పిలుస్తూ ఉండేవాడు. అతడు మా నాన్నగారిని భోజనం కోసం అర్థిస్తూ ఉండేవాడు. అప్పుడు మా నాన్నగారు నానావలిని సగునమేర్ నాయక్ నడిపే హోటల్కు తీసుకువెళ్ళి అతడికి కడుపు నిండా భోజనం పెట్టించేవారు. మా నాన్నగారి అభిప్రాయం ప్రకారం సాయిబాబా, నానావలిల జంట శ్రీరాముడు, ఆయన పరమ భక్తుడైన హనుమంతుని జంటలా ఉండేది. ఒకసారి బాబా తన ఆసనం నుండి లేచి దానిపై తనను కూర్చోనివ్వాల్సిందిగా నానావలి ఆజ్ఞాపించాడు. బాబా సానుకూలంగా స్పందించి తమ ఆసనం నుండి లేచి నానావలిని అక్కడ కూర్చోనిచ్చారు. నానావలి బాబా ఆసనం మీద కొంచెం సేపు కూర్చుని లేచి బాబాతో, దేవా, ఈ ఆసనాన్ని అధిష్ఠించే యోగ్యత కేవలం మీకు మాత్రమే ఉంది. నా స్థానం ఎప్పుడూ మీ పాదాల చెంత మాత్రమే అన్నాడు. బాబాను తన ఆసనం నుండి లేవమని ఆజ్ఞాపించడానికి నానావలికి ఎంత ధైర్యం ఉందో, అలాగే తనకు ఎంతో ప్రియమైన నానావలికి తన ఆసనాన్ని ఇచ్చేయడం ద్వారా బాబాకు అతడిపై గల అపరిమితమైన ప్రేమను మీరందరూ ఊహించుకోవచ్చు. కానీ మా నాన్నగారు వారిద్దరినీ శ్రీరాముడు, హనుమంతుని జంటగా అనుకోవడానికి వేరే కారణమున్నది. ఒకసారి నానావలి మా నాన్నగారితో, హే గవాల్య, నాతో పాటు రా, నీకొక తమాషా చూపిస్తాను అన్నాడు. అతడు మా నాన్నగారిని మసీదుకు దగ్గరలోనే ఉన్న చావడికి తీసుకుని వెళ్ళాడు. బాబా చావడిలో కూర్చుని ఉన్నారు. కళ్ళు మూసి తెరిచేంతలో నానావలి తన శరీరాన్ని హండీలో పట్టేంత చిన్నదిగా చేసుకుని ఒక గెంతు పైకి గెంతి చావడిలో
వ్రేలాడదీసి ఉన్న ఒక హండీలో కూర్చున్నాడు. అతడు హండీలో ఒక కోతిలా కూర్చుని మా నాన్నగారిని వెక్కిరించసాగాడు. అది నిజంగా ఒక అద్భుతం. బారికాయుడైన నానావలి అంత పైకి ఎలా గెంతగలిగాడు? అదే సమయంలో తన శరీరాన్ని హండీలో పట్టేంత చిన్నదిగా చేసుకుని ఎలా కూర్చోగలిగాడు? అది ఎంతో ఆశ్చర్యకరంగా, నమ్మశక్యం కాకుండా ఉన్నది. శ్రీ సాయిబాబా, నానావలి ఇద్దరూ షిరిడీలో వెలసిన శ్రీరాముడు, హనుమంతుడి అవతారాలని అప్పుడు ఆయనకు అర్థమయ్యింది. వెంటనే ఆయన బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను పూజించారు. బాబా మహాసమాధి చెందినప్పుడు నానావలి తీవ్ర విచారంలో మునిగిపోయి, బాబా మహాసమాధి చెందిన 13వ రోజున ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. నానావలి సమాధి లేండిబాగ్ ద్వారానికి తూర్పు వైపున ఉన్నది. నేను షిరిడీకి వెళ్ళినప్పుడల్లా నానావలి సమాధిని దర్శించి నమస్కారం చేసుకుంటాను. శ్రీ సాయిబాబాకు, ఆయన లీలలకు కోటి కోటి ప్రణామాలు. ఊదీ మహిమ మోరేశ్వర్ ఆస్తమా నయమగుట. మోరేశ్వర్ ప్రధాన్ సాయిబాబాకు సన్నిహిత భక్తుడు. ఆయన ముంబై హైకోర్టు జడ్జి. ఆయన తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతూ ఉండేవారు. ఆయన మా తాతగారికి బ్రిడ్జ్ ఆటలో భాగస్వామిగా ఉండేవారు. ఆయన ఆస్తమా తగ్గడానికి మా తాతగారు ఆయనను షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకోమని సలహా ఇవ్వడంతో ఆయన ఒప్పుకున్నారు. మోరేశ్వర్ మొదటిసారి షిరిడీ వెళ్ళి సాయిబాబాని దర్శించుకున్నప్పుడు బాబా ఆయనకు స్వయంగా చిలుమిచ్చి పీల్చమన్నారు. మోరేశ్వర్ మొదట కొంచెం కంగారు పడ్డారు, కానీ చిలుం పీల్చారు. అద్భుతం! ఆ క్షణం నుండి ఆయనకు తిరిగి ఆస్తమా రాలేదు. ఒక వ్యక్తి వ్యాధిని నయం చేయడంలో బాబా అనుసరించే విధానం ఎంత అద్భుతం! మోరేశ్వర్ మా తాతగారికి ధన్యవాదాలు చెప్పుకున్నారు. అప్పట్నుంచి ఆయన శ్రీ సాయిబాబాకు అంకిత భక్తుడయ్యారు. అది 1918వ సంవత్సరం విజయదశమి రోజు మధ్యాహ్నం మోరేశ్వర్ గారికి హఠాత్తుగా మళ్ళీ ఆస్తమా వచ్చింది. ఆయనకు ఆస్తమా చాలా తీవ్రంగా ఉండడంతో మా తాతగారిని శాంతాక్రూజ్లో ఉన్న వారింటికి వెంటనే తీసుకురమ్మని తన సేవకుడిని బాంద్రా పంపారు. మోరేశ్వర్ సేవకుడు బాంద్రా వచ్చి మా తాతగారితో తన యజమాని హఠాత్తుగా జబ్బుపడ్డారని, వెంటనే వచ్చి సహాయం చేయమని అభ్యర్థించాడు. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ వెంటనే బయలుదేరారు. మా నాన్నగారు తమతో పాటు ఆయన ఆఖరిసారి షిరిడీ వెళ్ళినప్పుడు బాబా స్వయంగా ఆయనకు ప్రసాదించిన ఊదీని కూడా తీసుకుని వెళ్ళారు. అక్కడ మోరేశ్వర్ ఆస్తమాతో తీవ్రంగా బాధపడుతుండటం చూశారు. మా తాతగారు ఆయనను ఓదార్చి, ఒక గ్లాసు నీళ్ళల్లో కొంచెం బాబా ఊదీని కలిపి మోరేశ్వర్కిచ్చి త్రాగమన్నారు. మోరేశ్వర్ తన సన్నిహిత స్నేహితుడు చెప్పినట్టు చేశారు. ఆ నీటిని త్రాగిన క్షణం నుండి ఆయన ఆస్తమా తీవ్రత తగ్గుతూ వచ్చి, కొంతసేపటికి ఆయనకు ఉపశమనం కలిగింది. తన ఆస్తమా పూర్తిగా నయమైందని బాబా చెప్పినా, మరలా ఎందుకు తిరగబెట్టిందని మోరేశ్వర్ మా తాతగారిని అడిగారు. మా తాతగారు ఆయనతో చింతించవద్దని, ఒకవేళ కనుక ఆస్తమా మళ్ళీ తిరిగి వస్తే బాబా ఊదీనే మందులా తీసుకోమని చెప్పారు. ఏమైనప్పటికీ మోరేశ్వర్ ఇక అలా చెయ్యాల్సిన అవసరం తిరిగి రాలేదు. ఊదీ తీసుకున్న తర్వాత ఆయన ఆస్తమా పూర్తిగా నయమైంది. కానీ ఈ సంఘటన వెనుక వేరే సందేశం ఉందని వారికి తర్వాత అర్థమైంది. అదే రోజు సుమారు మధ్యాహ్నం 2 గంటలకు షిరిడీలో శ్రీ సాయిబాబా మహాసమాధి చెందారు. సమాధి చెందే సమయంలో ఆయన తనదైన ప్రత్యేక పద్ధతిలో తమ అంకిత భక్తులకు ఈ లీల ద్వారా వైర్లెస్ సందేశం పంపించారు. మా తాతగారికి, మా నాన్నగారికి కూడా అటువంటి వైర్లెస్ సందేశం అందింది. దాని గురించి మీకు తర్వాత అధ్యాయంలో వివరిస్తాను. సాయిబాబా స్పర్శతో అమృతంలా మారిన పుచ్చకాయ తొక్క.
సాయిబాబా జీవించి ఉన్న కాలంలో షిరిడీ వెళ్ళిన కొంతమంది ఆయన మీద నమ్మకం లేకపోవడం వలన అయితేనేమి, లేదా వారికి సహనం లేకపోవడం వలన అయితేనేమి, బాబా ఆశీర్వాదాలను పొందలేకపోయారు. వీరిలో ఎక్కువ మంది ధనిక వర్గానికి చెందినవారు. అటువంటి వారు షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా ఫకీరు జీవిత విధానాన్ని చూసి ఈయన తమ సమస్యలను ఎలా తీర్చగలడా అని ఆలోచిస్తూ ఉండేవారు. కానీ సమస్యలను బాబా పరిష్కరించే విధానం ఎంతో వినోదంగా ఉండి, ఎవరికైనా తమ మొదటి కలయికలోనే అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగానూ ఉండేది. అది వేసవి కాలం. ఒక బుట్ట నిండా పుచ్చకాయలు పెట్టుకుని అమ్ముకునే ఒకామె మసీదుకు వచ్చింది. బాబా ఆమె వద్ద ఉన్న పుచ్చకాయలన్నింటినీ కొనేశారు. ఆయన ఒక పుచ్చకాయను కోసి ముక్కలు చేసి అక్కడున్న భక్తులందరికీ పంచడం మొదలుపెట్టారు. భక్తులందరూ పుచ్చకాయ ముక్కలు తిని ఆనందిస్తున్నారు. అక్కడే ఉన్న మా నాన్నగారికి మాత్రం బాబా పుచ్చకాయ ముక్క ఇవ్వలేదు. అదే సమయంలో మంచి ఖరీదైన దుస్తులు ధరించిన ఒక ధనికుడు తన ఇద్దరు సేవకులు తోడు రాగా మసీదులోకి ప్రవేశించాడు. అతడు డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎవరో సలహా ఇవ్వటం వలన అతడు షిరిడీకి వచ్చాడు. అప్పుడు బాబా ఒక వినోదం చేశారు. ఆయన ఒక ముక్కను తీసుకుని తొక్కని, గుజ్జును వేరు చేశారు. గుజ్జుని మా నాన్నగారికి, తొక్కని ఆ ధనికుడికి ఇచ్చి తినమన్నారు. ఆ ధనికుడు కొంచెం కలవరపడి, తొక్కను తినటానికి తాను ఆవు, మేకలలా జంతువును కానని చెప్పాడు. బాబా ఆ తొక్కనే మా నాన్నగారికి ఇచ్చి, బాబూ, దీనినిప్పుడు నువ్వే తినాలి అన్నారు. మా నాన్నగారు దానిని కొంచెం కొరికినప్పుడు ఆశ్చర్యంగా అది అరటిపండులాగా మెత్తగా ఉండి, తాను ఇంతకు ముందు తిన్న గుజ్జు కన్నా ఎంతో మధురంగా ఉంది. తన జీవితంలో ఎప్పుడూ అంతటి మధురమైన పుచ్చకాయను తినలేదని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. ఆ ధనిక వ్యక్తి తనకు అవమానం జరిగిందని తలచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడు బహుశా తన వ్యాధిని శాశ్వతంగా నయం చేసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. మా నాన్నగారికి తన 70వ ఏట మరణించేంత వరకు కనీసం డయాబెటిస్ వ్యాధి లక్షణాలు మచ్చుకైనా లేవు. ప్రియమైన సాయి భక్తులారా, నిజమైన మందు ఆ పదార్థంలో లేదు. బాబా పవిత్రమైన హస్తాలలోనే ఉంది. ఆయన పవిత్రమైన హస్త స్పర్శ వల్ల ఆ పదార్థం అమృతంలా మారుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్న భక్తులు మాత్రం బాబా నుండి ఎంతో లబ్ధిని పొందారు. బాబా ఉపదేశించిన శ్రద్ధ, సబూరి అనే 2 మంత్రాలను ఆచరించిన వారికి జీవితంలో ఎప్పుడూ విజయమే. భగవంతుని కర్తవ్యం. బాబా సశరీరులుగా ఉన్న కాలంలో కొంతమంది భక్తులు తాము షిరిడీకి వచ్చినప్పుడు మసీదును శుభ్రం చేయడం, బాబా మసీదు నుండి లేండి తోటకు రోజూ నడిచి వెళ్తుండే దారిని శుభ్రం చేయడం వంటి కొన్ని పనులు స్వచ్ఛందంగా చేస్తూ ఉండేవారు. ఈ విధులను ఎవరూ ఎవరికీ చేయమని చెప్పరు. భక్తులే బాబాపై తమ భక్తి, ప్రేమలను వ్యక్తీకరించుకోవడంలో భాగంగా అటువంటి సేవలు చేస్తూ ఉండేవారు. షిరిడీలో నివసించే స్థానిక భక్తులు అటువంటి విధులన్నింటినీ క్రమం తప్పకుండా చేస్తూ ఉండేవారు. మా నాన్నగారు షిరిడీలో ఉన్నప్పుడు ప్రతిరోజు పెట్రోమాక్స్ దీపాలను శుభ్రం చేయడం, సాయంత్రం వేళల్లో వాటిని వెలిగించి మసీదులో వాటికి కేటాయించిన స్థానాల్లో వ్రేలాడదీయటం వంటి పనులు ఎంతో బాధ్యతగా చేసేవారు. మనసులో ఏమన్నా సందేహాలు ఉంటే బాబాను అడిగి వాటిని నివృత్తి చేసుకోటానికి ఆయన ఆ సమయాన్ని వినియోగించుకుంటూ ఉండేవారు. సాయంత్రం చీకటి పడిన తర్వాత లాంతర్లు వెలిగించగానే ఎన్నో పురుగులు దీపాలు చుట్టూ చేరి కొంతసేపు వాటి చుట్టూ తిరిగి ఆ దీపాలలో పడి చనిపోతుంటాయి. ఒకసారి ఆయన బాబాతో పెట్రోమాక్స్ దీపాలను వెలిగించటం వలన తాను పాపం చేస్తున్నానని, ఇక మీదట తాను ఆ పని చేయనని చెప్పారు. తాను దీపాలను వెలిగించకపోతే పురుగులు చనిపోయే అవకాశం ఉండదు కదా అనే తన అభిప్రాయాన్ని బాబాతో చెప్పారు.
బాబా మీద మా నాన్నగారి భక్తి దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ, తన భక్తునితో గల బంధాన్ని బలపరచడంలో బాబాది ఒక ప్రత్యేకమైన శైలి. మా నాన్నగారు షిరిడీలో ఉన్నప్పుడు, బాబా స్నానం చేయటం కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉండేదని అక్కడి స్థానిక భక్తుల ద్వారా తెలుసుకున్నారు. బాబా తన శరీరాన్ని మనందరిలాగా బాహ్యంగా శుభ్రపరచుకోవడమే కాకుండా, తన శరీరం లోపలి భాగాలను కూడా శుభ్రపరుచుకునేవారు. ఆయన తమ ప్రేవులను బయటకు వెడలగ్రక్కి, శుభ్రం చేసుకొని, తిరిగి తమ యథాస్థానంలో ఉంచేవారు. అటువంటి అష్టసిద్ధులతో జన్మించిన కారణంగా భగవంతుని అవతారులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి వారు మానవ రూపంతో ఉన్న దైవాలుగా పూజింపబడ్డారని మా నాన్నగారు చెప్తుండేవారు. బాబా పుట్టుకను గురించిన వివరాలు ఎవ్వరికీ తెలియవు. కానీ బాబా లీలలు అన్ని విధాలుగాను భగవంతుని లీలలతో సరిపోల్చదగనివిగా ఉండేవి. ఒకసారి ఆయన షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా మా నాన్నగారితో తనతో పాటు ఆయన స్నానం చేసే ప్రదేశానికి వస్తే ఒక ప్రత్యేకమైన పనిని అప్పగిస్తానని చెప్పారు. మా నాన్నగారు అటువంటి పనులు చేయడానికి ఎప్పుడూ ముందుండేవారు. బాబా తనకు మరొక దివ్యానుభవాన్ని ప్రసాదిస్తారని ఆయన ముందే ఊహించారు. బాబా మా నాన్నగారితో, "బావూ, ఈ పని చాలా సులువు. నేను స్నానం చేయటానికి వెళ్ళినప్పుడు నువ్వు నా కఫ్నీని ఉతుకు. ఉతికిన తర్వాత దానిని ఎండలో ఆరేదాకా నీ చేతులతో ఎత్తి పట్టుకొని ఉండు. నేను చాలా సేపు స్నానం చేస్తానని నీకు తెలుసు కదా! అందుచేత నేను స్నానం పూర్తి చేసేటప్పటికి అది ఆరిపోతుంది. అప్పుడు ఆ కఫ్నీని నేను ధరిస్తాను. కానీ ఒక్క విషయం బాగా గుర్తుంచుకో. కఫ్నీను ఆరబెడుతున్నప్పుడు మాత్రం అది నేలను తాకకూడదు" అన్నారు. మా నాన్నగారు వెంటనే ఆ పని చేయడానికి ఒప్పుకుని బాబాతో కలిసి లేండి తోటకు బయలుదేరారు. అక్కడ రేకులతో కప్పబడిన ఒక గదిలో బాబా స్నానానికి ఉపయోగించే ఒక పెద్ద రాయి ఉంది. మా నాన్నగారు స్నానాల గది బయట నిలబడి, బాబా కఫ్నీ ఇస్తే ఉతకడానికి ఎదురు చూస్తున్నారు. బాబా ఎంతకు కఫ్నీ ఇవ్వకపోయేసరికి మా నాన్నగారు కాస్త అసహనానికి గురయ్యారు. బాబా చేస్తున్న చమత్కారాలలో అది కూడా ఒకటి అనుకున్నారు. అయినా కుతూహలంతో తలుపుకున్న చిన్న రంధ్రం గుండా గది లోపలికి చూశారు. నమ్మశక్యం కాని విధంగా బాబా శరీరంలోని ప్రతి అణువు నుంచి కాంతి కిరణాలు ప్రసరిస్తూ ఉండటం చూశారు. శక్తివంతమైన ఆ కాంతిని భరించలేక తను గ్రుడ్డివాడిని అయిపోతానేమోనని ఆయనకు భయమేసింది. అంతేగాక తాను చేసిన తప్పు బయటపడుతుందేమోనని కూడా అనుకున్నారు. అదే క్షణంలో ఉతకడానికి తన కఫ్నీని తీసుకోమని బాబా పిలవడం వినపడింది. మా నాన్నగారు కఫ్నీని తీసుకొని దగ్గరనున్న బావి వద్దకెళ్ళి సబ్బుతో బాగా శుభ్రంగా ఉతికారు. నీరు బాగా పిండి మండుటెండలో దాన్ని తన 2 చేతులతో ఎత్తి పట్టుకున్నారు. మొదట్లో కఫ్నీ సులభంగానే మోయగలిగారు. కానీ సమయం గడిచే కొద్దీ ఎండకు ఎండి తేలికవ్వడానికి బదులు కఫ్నీ బరువెక్కడం మొదలుపెట్టింది. అలా బరువు పెరుగుతూ ఉంటే అతి త్వరలోనే కఫ్నీ నేలను తాకుతుంది. అప్పుడు తాను బాబా పెట్టిన ఆ పరీక్షలో తప్పుతానని మా నాన్నగారికి అర్థమయింది. ఈ కఠినమైన కార్యంలో కృతకృత్యుడవటానికి తగిన బలాన్నిమ్మని ఆయన తన మనసులో హనుమంతుడిని ప్రార్థించడం మొదలుపెట్టగానే బాబా లోపలి నుంచి అరుస్తూ, "బావూ, సాయం కోసం హనుమంతుడిని ఎందుకు పిలుస్తున్నావు?" అన్నారు. బాబా నిస్సందేహంగా సర్వాంతర్యామి. అందరి మనసులోని ఆలోచనలు ఉన్నవి ఉన్నట్లుగా చదవగలరు. అప్పుడు మా నాన్నగారు, బాబా స్నానం చేస్తున్నప్పుడు చూడటానికి ప్రయత్నించి తప్పు చేశానని, అందుకు మన్నించమని బాబాని వేడుకున్నారు. బాబా మన్నించగానే తాను పట్టుకున్న బాబా కఫ్నీ తేలికైపోవడం మా నాన్నగారు గమనించారు. బాబాకు కృతజ్ఞతలు చెప్పి
ఇక ముందు అటువంటి సాహస కార్యాలు చేయనని ఆయన ప్రమాణం చేశారు. బాబా నుంచి ఎవరు ఏదీ దాచలేరని ఆయనకు అర్థమయింది. బాబా బోధనలు ఎంతో గొప్పవి. బాబా ద్వారా ప్రత్యక్షంగా బోధనలు అందుకున్న వారు ధన్యులు. భూతానికి ముక్తి. మనం 21వ శతాబ్దంలో పయనిస్తున్నామని, దెయ్యాలు, భూతాలు మొదలైనవి ఉన్నాయని నమ్మడం చాలా కష్టమని నాకు బాగా తెలుసు. నేను విజ్ఞాన శాస్త్రాన్ని బాగా నమ్మిన వాడిని, ఇంజినీరుని. పైగా ప్రపంచమంతా తిరిగిన వాడిని. పవిత్ర క్షేత్రమైన షిరిడీలో మా నాన్నగారికి బాబా ప్రసాదించిన అద్భుతమైన అనుభవాలలో ఇది ఒకటి. ఈ అనుభవం నా జ్ఞాపకాలలో ఇంకా సజీవంగా ఉంది. ఒకరోజు తెల్లవారుజామున షిరిడీ పొలిమేర్లలో ఉన్న వాగు వద్దనున్న ఒక రావి చెట్టు క్రింద ఆయన కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. అప్పటికింకా చీకటిగానే ఉంది. ఇంతలో ఆయన ముందు ఒక అడవి కోడి ప్రత్యక్షమయింది. ఆ కోడి కొక్కరొకో అని కూస్తున్నది కానీ, ఆ కూత చాలా వింతగా ఉంది. మా నాన్నగారు ఇంతకు ముందెన్నప్పుడూ అటువంటి వింతైన కోడి కూత విని ఉండలేదు. ఆ కోడి మా నాన్నగారి దృష్టిని ఆకర్షించింది. మా నాన్నగారు దానినే గమనిస్తుండగా, హఠాత్తుగా ఆ కోడి నల్లటి పాముగా మారిపోయింది. ఆ పాము తన తోక పైకి నిటారుగా లేచి పడగ విప్పింది. మా నాన్నగారు భయంతో బాబాను ప్రార్థించారు. కొంతసేపటి తర్వాత ఆ పాము అక్కడ్నుంచి మాయమైపోయింది. అప్పుడు మా నాన్నగారికి మరణ భయం పట్టుకుంది. కాలకృత్యాలు త్వరగా ముగించి ఆ చోటు నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. ఆయన ఆ ప్రయత్నంలో ఉండగా, "ఓ మానవుడా! నేను ప్రతిరోజూ నడిచే మార్గంలో నువ్వు కూర్చున్నావు. నా దారిలోంచి తొలగిపో" అనే మాటలు వినపడ్డాయి. వెంటనే ఆయన ముందు అందవికారంగా ఉన్న ఒక మరుగుజ్జు మనిషి నిలబడ్డాడు. మా నాన్నగారు అతడు వెళ్ళడానికి చాలా స్థలం ఉందని, అంతేకాకుండా తన కాలకృత్యాలు పూర్తవగానే తను ఎలాగూ ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోతానని అతడితో చెప్పారు. ఇంతలో ఆ మరుగుజ్జు పొడుగ్గా పెరిగిపోవడం మొదలుపెట్టి, "నేను భూతాన్ని, ఇది నా రాజ్యం, ఇక్కడ్నుండి వెళ్ళిపో" అని ఆజ్ఞాపించాడు. మా నాన్నగారు బాగా భయపడినప్పటికీ, షిరిడీకి బాబాయే యజమాని అని, తను బాబానే దైవంగా ఆశ్రయించినందువల్ల షిరిడీ నుంచి తనను వెళ్ళిపొమ్మనే అధికారం కేవలం బాబాకు మాత్రమే ఉందని అనుకున్నారు. అప్పుడు మా నాన్నగారు చేతి నిండా మట్టిని తీసుకుని బాబా నామం ఉచ్చరిస్తూ ఆ భూతం మీదకు విసిరి తనను రక్షించమని బాబాను ప్రార్థించారు. వెంటనే ఆ భూతం అదృశ్యమై ఆ ప్రదేశంలో పెద్ద రేఖలా పొగ లేచి తర్వాత మెల్లగా గాలిలో కలిసిపోయింది. మా నాన్నగారు ఆ ప్రదేశం నుంచి పరుగున వెళ్ళి తన బసకు చేరారు. తర్వాత స్నానం, పలహారం ముగించి మసీదుకు వెళ్ళి బాబా పాదాల వద్ద చేరుకోగానే బాబా చిరునవ్వుతో, "బావూ, ప్రొద్దున్నే నా ఊదీ కావాలని ఎందుకడిగావు?" అన్నారు. మా నాన్నగారు ఆయన పాదాల మీద పడి జరిగినదంతా చెప్పి, అప్పుడు తన వద్ద ఊదీ లేదని, అందుకే బాబా పుణ్యభూమి అయిన షిరిడీ మట్టినే ఊదిగా భావించి ఆ భూతం మీదకు విసిరానని చెప్పారు. అది విని బాబా, "బావూ, నువ్వీరోజు ఆ భూతానికి ముక్తిని ప్రసాదించి ఎంతో మంచి పని చేశావు" అన్నారు. ఆ భయానక క్షణంలో తన ఆలోచనా శక్తి నశించిందని, అందువలన తన దైవమైన బాబా నుంచి వచ్చిన సూచనల ప్రకారమే అలా చేశానని మా నాన్నగారు చెప్పారు. ఆయన బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రపంచంలో భూతాలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా అని బాబాను అడిగారు. దానికి బాబా, భగవంతుడు అటువంటి విపరీతాన్ని ఎందుకు సృష్టించాడని బాబాను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు బాబా నవ్వి, "బావూ, నువ్వు నిజంగా పిచ్చివాడివి. నువ్వు లాంతర్లు వెలిగించనంత మాత్రాన ఈ పురుగులు చనిపోవని అనుకుంటున్నావా?
ఎక్కడైతే దీపాలు వెలుగు ఉంటాయో అవి అక్కడికి వెళ్లి చనిపోతాయి. ఇదంతా భగవంతుని సృష్టి. ఆయన వాటిని సృష్టించే సమయంలోనే వాటి మరణాన్ని కూడా నిర్ణయిస్తాడు. ఒకవేళ లాంతరు గాని, దీపం గాని లేకపోయినా వేరే ప్రాణులు వాటిని అంతం చేస్తాయి. ఇటువంటి పనుల వల్ల మానవులకు పాపాలు ఏమాత్రం అంటవు. మసీదులో చీకటిని పారద్రోలి భక్తులు సులభంగా పూజ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో నువ్వు దీపాలను వెలిగిస్తున్నావు. అందువలన నువ్వు ఎటువంటి పాపము చేయడం లేదు. పురుగులు చనిపోతున్నాయనే నిజం నిన్ను బాధిస్తున్నదంటే నీకు దయగల హృదయం ఉన్నదని అర్థం. భగవంతునికి తన కర్తవ్యం బాగా తెలుసు. ఆయన పనులలో మనం కల్పించుకోకూడదు. ఆయన మనలో ప్రాణం పోసేటప్పుడే మన మరణాన్ని కూడా నిర్ణయిస్తాడు. అందుచేత నువ్వు ఎటువంటి ఆందోళన చెందకుండా నీకు సంతోషాన్నిచ్చే పనిని చేస్తూ ఉండు. దైవం నీ పట్ల ఎంతో దయగా ఉంటాడు. అల్లా భలా కరేగా అని అన్నారు. అలా బాబా బోధనలు చాలా సరళంగాను, అందరికీ అర్థమైన రీతిలో ఉండేవి. ఈ సంఘటన ద్వారా బాబా మా నాన్నగారికి చక్కగా బోధించి భగవంతుని కర్తవ్యం గురించి తెలియచేశారు. అగ్నితో యుద్ధం, కటావ్ మిల్లుల రక్షణ. ప్రియమైన సాయి భక్తులారా, ప్రమాదవశాత్తు కొలిమిలో పడ్డ కమ్మరివాని కుమార్తెను బాబా రక్షించారని మీకు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఆ సమయంలో ఆయన చేతులు విపరీతంగా కాలి గాయాలయ్యాయి. కుష్ఠవ్యాధిగ్రస్తుడు, బాబా భక్తుడైన బాగోజీ షిండే ఆయన కాలిన గాయాలకు ప్రతిదినమూ నెయ్యి రాసి గుడ్డలతో కట్టేవాడు. బాబా తన చేతులను తెడ్డుగా ఉపయోగించి ఉడుకుతున్న పప్పును గాని, మాంసపు కూరను గాని కలయబెట్టి, తర్వాత ఆ పదార్థాలనే తమ భక్తులకు ప్రసాదంగా పంచేవారు. బాబా పవిత్రమైన హస్తస్పర్శ ఆ పదార్థాలను అపరిమితమైన ఔషధ గుణాలతో నింపుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. వాటిని ప్రసాదంగా తిన్నప్పుడు అది వెంటనే దీర్ఘ రోగాలను పారద్రోలేది. ఇంకొక అపూర్వమైన సంఘటన ఒకటి ఇప్పుడు వివరిస్తాను. ఒకరోజు ప్రొద్దున్నే మా తాతగారు ఒక కలగన్నారు. ఆ కలలో ఆయన పనిచేసే కటావ్ మిల్లులు అగ్ని జ్వాలలలో ఉండటం చూసిన ఆయనకు నిద్రాభంగం అయ్యింది. ఆ రోజు ఉదయం అల్పాహారం చేసే సమయంలో ఆయన మా నాన్నగారికి తన కల గురించి చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే తమ యజమాని అయిన ధరంసీ కటావ్ గారికి తెలియచేద్దామని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. మిల్లులకు సెక్రటరీగా మా తాతగారు మిల్లులకు అగ్ని ప్రమాదాల నుండి రక్షణగా తగిన విధంగా బీమా చేయించమని తమ యజమానికి సలహా ఇచ్చారు. ఆ రోజుల్లో సాధారణంగా బీమా రక్షణకు పెట్టే ఖర్చు వల్ల కంపెనీ లాభాలు తగ్గిపోతాయని ఫైనాన్షియల్ మేనేజర్స్ దానిని వ్యతిరేకించడంతో వారు బీమా రక్షణ చేయించేవారు కాదు. ఆఖరికి మా తాతగారు ధరంసీ గారిని ఒప్పించడంలో కృతకృత్యులు అయ్యారు. వారు మొత్తం టెక్స్టైల్ మిల్లును తిరిగి మదింపు చేసి మెరుగైన విలువకు మిల్లుల బీమా రక్షణ చేయించారు. ఇది జరిగిన 5 లేక 6 నెలల తర్వాత ఒకరోజు ప్రొద్దున్నే మిల్లులో అగ్ని ప్రమాదం జరిగిందని మిల్లు నుండి వార్త వచ్చింది. మా తాతగారు, నాన్నగారు వెంటనే బయలుదేరి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న వెంటనే మిల్లులోని వీవింగ్ డిపార్ట్మెంట్ మంటల్లో ఉండటం చూశారు. ఆ మంటలను ఆర్పమని, మిల్లు పూర్తిగా నాశనమవకుండా కాపాడమని వారిద్దరూ బాబాను ప్రార్థించారు. వారు 2వ అంతస్తులోని వీవింగ్ డిపార్ట్మెంటుకు వెళ్ళేసరికి తలకు గుడ్డ కట్టుకుని ఉన్న ఒక ఫకీరు ఆ మంటలు మధ్యలో నిలబడి తన 2 చేతులను ఊపుతూ మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తూ ఉండటం చూసి వారు చాలా ఆశ్చర్యపోయారు. మా తాతగారు మా నాన్నగారితో, మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తున్నది మన బాబానే కదా అన్నారు. బాబా తమ ప్రార్థనలు మన్నించి స్పందించారని వారికి నిర్ధారణ అయింది. మంటలు అదుపులోకి తేవటానికి ఇంకో గంట పైన పట్టింది. వీవింగ్ డిపార్ట్మెంటుకు జరిగిన
నష్టం పరిమితంగానే ఉండి, మిల్లును మూసివేయాల్సిన అవసరం లేకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. బీమా రక్షణ కూడా ఉండటం వల్ల ఆర్థిక నష్టాలకు పరిహారం కూడా వచ్చింది. మిల్లు కార్యకలాపాలు మళ్ళీ సాధారణ స్థాయికి చేరుకున్న వెంటనే వారిద్దరూ బాబాకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి షిరిడీ వెళ్లారు. వారు మసీదు మెట్లు ఎక్కుతున్నప్పుడే మా తాతగారితో బాబా, మహత్తరా, నీ మిల్లును ఎవరు నిర్వహిస్తున్నారు అని అడిగారు. మా తాతగారు బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, వారి దీవెనలు తమపై అలానే నిరంతరం కురిపిస్తూ ఉండమని ఆయనను వేడుకున్నారు. అగ్నితో యుద్ధం చేసి తమ మిల్లును కాపాడినందుకు ఆయన బాబాకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరే మా నిజమైన సెక్రటరీ అని అన్నారు. ఇది వినగానే బాబా తన ఆసనం నుండి లేచి, మహత్తరా, పైకి లే, నా భక్తులు ఎంత తీవ్రమైన ప్రమాదాల బారిన పడినా వారిని రక్షించి బయటపడవేయడానికి నేను కట్టుబడి ఉన్నాను గుర్తుంచుకో. ఈ మసీదులో కూర్చుని నా భక్తుల కోసం చేసిన వాగ్దానాలన్నీ నేను నెరవేరుస్తాను. నా భక్తుడు ప్రమాదంలో ఉన్నానని సంకేతం ఇచ్చిన వెంటనే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అతడి సేవకై అక్కడ నేను వెంటనే ప్రత్యక్షమవుతాను అన్నారు. అది ఒక అపూర్వమైన సంఘటన అని మీరంతా నాతో ఏకీభవిస్తారని నాకు తెలుసు. శ్రీ సాయి, మీకు మీ దివ్యమైన లీలలకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను. సాయిబాబా కఫ్నీని ఉతికిన జ్యోతీంద్ర. మా నాన్నగారు డైరీ రాసి ఉండవలసిందని నేను ప్రగాఢంగా భావిస్తున్నాను. బాబా సాంగత్యంలో ఆయనకు కలిగిన అనుభవాలు, ఆ అనుభవాల ప్రభావంతో శ్రీ సాయిపై అనుక్షణం పెరుగుతుండిన వారి ప్రేమను గురించి కాలక్రమానుసారంగా ఆ డైరీ తెలియజేసి ఉండేది. ఆయన శ్రీ సాయిని మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు తాను ఒక మహాశక్తిని కలుసుకున్నానని గాని, అది తన జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుందనే భావన గాని ఆయనకి వచ్చి ఉండకపోవచ్చు. నాకు కలిగిన కొన్ని అనుభవాలను కూడా నేను తేదీల వారీగా రాసి పెట్టుకోలేదు. మా నాన్నగారి మహా అద్భుతమైన అనుభవాలతో పోల్చుకుంటే నా అనుభవాలు చాలా కొన్ని మాత్రమేనని మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక సంఘటనను వివరించబోతున్నాను. భావు, అవి కూడా భగవంతుని సృష్టే. కానీ నాశనకారి కన్నా రక్షించేవాడు ఎప్పుడూ శక్తివంతుడేనని గుర్తుంచుకో. నేనిక్కడ పవిత్రమైన మసీదులో కూర్చుని ఉండగా నీకెవరూ ఎటువంటి హాని చేయలేరు. షిరిడీలో ధైర్యంగా ఉండు అని అభయమిచ్చారు. సాయి భక్తులారా, ఈ లీల చెబుతున్నప్పుడు నా శరీరం అంతా కంపిస్తోంది. ఈ అనుభవాన్ని విశ్వసించమని నా వినయపూర్వక విజ్ఞప్తి. ఇది మా నాన్నగారి మనోభ్రాంతి కాదు. మా నాన్నగారికి జిజ్ఞాసతో కూడిన ప్రశ్నలు ఎన్నో వస్తుండేవి. వాటిని తమదైన శైలిలో బాబా పరిష్కరిస్తూ ఉండేవారు. ఇటువంటి అనుభవాలు ఆ కాలంలో చాలా మంది బాబా భక్తులు పొంది ఉండవచ్చు. బాబా దర్శనంతో నయమైన ప్లేగు వ్యాధి. మా నాన్నగారు షిరిడీ దర్శించినప్పుడల్లా బాబా వద్ద ఆయన ఎన్నో అనుభవాలను పొందేవారు. ఆయన ఆధ్యాత్మిక అనుభూతుల్లోకి వెళ్ళినప్పుడల్లా ఆ అనుభవాలను వివరించి మమ్మల్ని ఆనందపరుస్తూ ఉండేవారు. అలా మాకు వివరించేటప్పుడు ఆయన కూడా అమితానందం పొందేవారని నాకు తెలుసు. బాబాపై నాకున్న భక్తి, ప్రేమలను వ్యక్తీకరించుకునే ప్రయత్నంలో భాగంగానే వాటిని తిరిగి మీతో పంచుకుంటున్నాను. మా ముత్తాత గారి కుటుంబం ముంబై నగరంలో చౌపాటి ప్రాంతంలోని చర్నీ రోడ్‌లో తమ స్వంత బంగళాలో ఉంటుండేవారు. మా తాతగారు, మా నాన్నగారు తరచుగా షిరిడీకి వెళ్తున్నారని మా ముత్తాత గారి కుటుంబంలోని వారికి తెలిసింది. తండ్రి కొడుకులిద్దరూ ఆంధ్రాలోని టాటా బ్లాక్స్‌లో అద్దెకు ఉంటున్నందున, వారు అప్పుడప్పుడు మాత్రమే మా ముత్తాత గారి కుటుంబాన్ని కలుసుకుంటూ ఉండేవారు. మా ముత్తాతల జీవన విధానం అప్పటి ఆంగ్లేయుల పద్ధతిలో ఉండేది.
అయినప్పటికీ మా నాన్నగారు వారిని చూడటానికి చౌపాటి వచ్చినప్పుడల్లా మా తాతమ్మ గారు జిజ్ఞాసతో శ్రీ సాయిబాబా గురించి, బాబా లీలల గురించి ఆయనను అడిగి తెలుసుకుంటూ ఉండేది. తనను కూడా సాయిబాబా దర్శనానికి షిరిడీకి తీసుకువెళ్ళమని ఆమె తరచుగా అడుగుతూ ఉండేది. మా నాన్నగారు తప్పకుండా తీసుకువెళ్తానని ఆమెకు మాట ఇచ్చేవారు. కానీ మా ముత్తాత గారికి బాబాలన్నా, సాధువులన్నా నమ్మకం లేనందువల్ల ఆయన అనుమతి ఇవ్వరని, అందువలన అది జరిగే పని కాదని మా నాన్నగారికి బాగా తెలుసు. పైగా మా తాతమ్మ గారి వయసు 70 సంవత్సరాలకు పైమాటే. ఒకసారి ముంబైలో భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రబలింది. అప్పటికింకా వైద్యులు ఆ భయంకరమైన వ్యాధి నివారణకు సరైన మందు కనుక్కోలేదు. మా తాతమ్మ గారికి కూడా ప్లేగు జ్వరం వచ్చింది. వైద్యుడైన ఆమె భర్త వైద్యం చేస్తున్నప్పటికీ ఏమీ గుణం కనపడలేదు. ఆమె అనారోగ్యం గురించి తెలుసుకున్న మా నాన్నగారు వారింటికి వెళ్ళినప్పుడు మా తాతమ్మ గారు తను ప్లేగు వ్యాధి నుంచి బయటపడలేనని, తనను రక్షించమని సాయిబాబాను ప్రార్థించమని మా నాన్నగారితో చెప్పారు. తనకు నయమైన తర్వాత షిరిడీ వెళ్లి ఆయన దర్శనం చేసుకుంటానని ఆమె చెప్పారు. అప్పుడు మా నాన్నగారు ఆమెకు నిజంగా బాబా మీద నమ్మకం ఉంటే తను మంచం మీద నుండే బాబాను ప్రార్థించవచ్చని, శ్రీ సాయి తప్పకుండా వచ్చి ఆమెకు సహాయం చేస్తారని సలహా ఇచ్చారు. మా నాన్నగారు ఎప్పుడూ తన పర్సులో చిన్న ఊదీ పొట్లం ఉంచుకుంటారు. ఆయన ఆ ఊదీ పొట్లం తీసి ఆమె దిండు క్రింద పెట్టారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మా తాతమ్మ గారి ప్లేగు వ్యాధి నయం చేయమని ఆయన బాబాను ప్రార్థించారు. మూడో రోజున తెల్లవారుజామునే చౌపాటి బంగళా నుంచి ఒక పనివాడు బాంద్రాకు వచ్చి జ్యోతి బాను వెంటనే తనతో పాటు తీసుకురమ్మని పంపారని ఆయనతో చెప్పాడు. మా తాతగారు, నాన్నగారు ఆందోళన పడి జరగరానిది ఏదీ జరగకుండా చూడమని బాబాను ప్రార్థించి వెంటనే చౌపాటికి బయలుదేరి వెళ్లారు. వారక్కడికి చేరుకుని మంచం మీద మామూలుగా కూర్చుని ఉన్న మా తాతమ్మ గారిని చూచి విస్మయం చెందారు. వారిని చూడగానే ఆమె ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో మా నాన్నగారితో ఇలా అన్నారు: జ్యోతిబా, ముందు రోజు రాత్రి మీ సాయిబాబా ఇక్కడికి వచ్చారు. ఆయన తెల్లని దుస్తులు ధరించి, తలకు తెల్లని గుడ్డ కట్టుకుని ఉన్నారు. ఆయనకు తెల్లని గడ్డం ఉంది. ఆయన నా మంచం దగ్గర నిలబడి, ఊదీతో నిండిన ఆయన అరచేతిని నా నుదుటి మీద ఉంచి, అమ్మా, ఇప్పటి నుంచి నీకు నయమవడం మొదలవుతుంది. తప్పకుండా పూర్తిగా నయమవుతుంది అని చెప్పి అదృశ్యమైపోయారు. ఆ తర్వాత నాకు బాగా చెమటలు పట్టి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ప్రొద్దున నిద్ర లేచేసరికల్లా నేను జ్వరం తగ్గి మామూలుగా ఉన్నాను. నేను ముఖం కూడా కడుక్కోకుండా పనివాడిని అద్దం తెమ్మని అడిగాను. అద్దంలో నా ముఖం చూసుకుంటున్నప్పుడు నా నుదుటి మీద ఊదీతో ఉన్న బాబా అరచేయి ముద్రని స్పష్టంగా చూశాను. అందుకే వెంటనే నిన్ను తీసుకురమ్మని పనివాడిని పంపించాను. ఇప్పుడు నువ్వే చూడు. తాతమ్మ మనవళ్ళ సంతోషానికి అవధులు లేవు. శ్రీ సాయిబాబా దివ్యత్వానికి మా నాన్నగారు కృతజ్ఞతలు తెలిపారు. మా ముత్తాతగారైన డాక్టర్ తర్కడ్ కూడా ఆశ్చర్యపోయారు. కారణం, ప్లేగు వ్యాధికి చికిత్స కోసం ఆయన వద్దకు వచ్చిన రోగులు చాలామంది చనిపోయారు. అప్పటికే వారు తమ బంగళాలో దాసగును కీర్తన కోసం ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు. కానీ అంతలోపలే మా తాతమ్మ గారికి ఈ విధంగా సాయి దర్శనం అయ్యింది. శ్రీ సాయి స్వయంగా ఆమె కోరికను తీర్చారు. సాయి, మీకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మాకు మాటలు చాలడం లేదు. దయచేసి మీ దివ్య ఆశీస్సులు మా అందరి మీద ఎప్పుడూ ఇలాగే కురిపిస్తూ ఉండండి. తర్కడ్ కుటుంబానికి సంబంధించిన ఈ స్వీయ అనుభవంతో నేను ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. అమూల్యమైన మా నాన్నగారి అనుభవాలను వివరించడంలో ఎక్కడైనా ఏమైనా తప్పులు దొర్లినట్టయితే నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని, దాదా అని మేము పిలుచుకునే మా నాన్నగారిని నేను వినయంగా ప్రార్థిస్తున్నాను.
ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే నన్ను క్షమిస్తుందని నాకు తెలుసు. దాదా జీవించి ఉండగా నేను ప్రత్యేకంగా ఆయనకు ఎప్పుడూ నమస్కరించలేదు. కనుక ఈ పుస్తకం రాయడంలోని ముఖ్య ఉద్దేశం ఆయనకు నా నమస్సుమాంజలి అర్పించడమే. ఆలస్యంగానైనా ఈ పని చేస్తున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను.